ఆ బిడ్డ ఉందే అసలు ఇంత మాత్రం కూడా తొనకదు, ఇంత మాత్రం కూడా స్పందించదు, ఇంత మాత్రం కూడా కృంగిపోదు. కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి వెళ్ళి చూడరా అని సైతాను గాడికి పర్మిషన్ ఇస్తే నువ్వు ఎంత ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలో తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పు. ఆ గడప దొక్కుతూ ఈ గడప దొక్కి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఈ మనిషి దగ్గరికి వెళ్ళి, ఓ వద్దండే, నిన్ను నమ్మాడు నా ప్రభు. ఆమేన్ చెప్పు. నిన్ను నమ్మాడు చెప్పండి గట్టి, నమ్మాడు. నమ్మినప్పుడు ఎదుర్కోగలిగిన శక్తి నీకు లేదా? పోరాడే శక్తి లేదా? ప్రార్థనా శక్తి లేదా? చెప్పరండి. ఉపవాస శక్తి లేదా? ఎదుర్కోలేవా? చేతగానులవా? ఎన్నో బోలుడు వాక్యాలు ఎన్నేసావు. ఇక నిలబడి చెప్పమంటే గంటలు చెప్తారు మీరు వాక్యాలు. అంత మైండ్లో ఉంది మీకు వాక్యాలు భయం. కానీ సమస్య వస్తే ఎందుకు అట్లాగా చిటికిపోయిన వారుగా, బలహీనులు అయిపోయినట్టు, చేతగాని వాళ్ళగా? మన దేవుడు చేతగానోడు? గట్టిగా చెప్పండి. చేతగానోడు కాదండి, ఆయన చేత అయినవాడు. నీ పక్షాన్ని ఉన్నాడు, ధైర్యం ఇస్తున్నాడు, నేనున్నానంటున్నాడు, వెళ్ళు అంటున్నాడు, ఎదుర్కో అంటున్నాడు, పోరాడు, యుద్ధము నీది కాదు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పు బ్రదర్, సిస్టర్, యుద్ధము నీది కాదమ్మా. అయ్యా నీది కాదు. యుద్ధం ఎవరిది తెలుసా? ఎవరిది తెలుసా? ఆయనతో సహవాసం చేస్తున్న నువ్వు చెప్పాలి, ఆయనతో కలిసి నడుస్తున్న నువ్వు చెప్పాలి, ఆయనతో అంటు కట్టబడి నువ్వు చెప్పాలి, నీలో ఉన్న ఆయన బలం తెలిసిన నీవు చెప్పాలి. యుద్ధము నాది కాదండే, పోరాటం నాది కాదండే, ఏమండి విల్లు పట్టువాడు నేను కాదండే, డాలు పట్టేవాడు నేను కాదంటే, ఈటి ఇసిరేవాడు నేను కాదంటే, నా ప్రభు నా పక్షాన్ని నిలబడి కార్యాలన్నీ చేస్తాడు. ఆమేన్ చెప్పగట్టిగా. చెయ్యవాడు ఆయన. ఏమంటే కర్ర పట్టుకొని పసివాడు బాలుడు వెళ్తుంటే గొల్యాతు అంత ఎత్తసరి అంటాడు, కర్ర పట్టుకొని వస్తున్నా నేను కుక్కనా అన్నాడు. ఏమన్నాడు? వాడి కర్రను చూస్తున్నాడు. బాలుడైనటువంటి దావీదు పక్షమున ఉన్న ఆ ఎత్తసరి మనిషి కంటే ఎత్తసరి అయిన దేవుని చూడలేకపోతున్నాడు. కనిపించడుగా. ఎవరికి కనిపించాలో వారికి కనిపిస్తాడు. ఏమంటే ఎవరిని కుప్ప కూల్స్తాడో వారికి కనబడతాడు ఆయన. కర్రతో యుద్ధం చేయలేదు దావీదు. చేశాడా? కుప్ప కూల్చింది ఎవరో తెలుసా? చెప్పండి. పక్షమున ఉన్న దేవుడు, దావీదు పక్షమున ఉన్న దేవుడు, దావీదు పక్షమున ఉన్న దేవుడు.